Hello students, in the previous video we have discussed about the simple harmonic motion of the follower, and we discussed about the construction of the displacement curve of the simple harmonic motion. So ఈ క్లాస్లో మనం డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ యాక్సలరేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ ద ఫాలోవర్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సపోజ్ ఇలా ఒక క్యామ్ ఉంది. సో క్యామ్కి అటాచ్ అయ్యి ఇంకొక ఫాలోవర్ ఉంది. ఒక ఫాలోవర్ దానికి అటాచ్ చేయండి. క్యామ్ ఇలా రొటేట్ అవుతుంది. సో డ్యూరింగ్ దట్ పీరియడ్ మనకి యాక్చువల్లీ ఫాలోవర్ అనేది పైకి మూవ్ అవుతుంది. సపోజ్ క్యామ్ 5A డిగ్రీస్ రొటేట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అంటారు కదా దీన్ని. సో క్యామ్ సపోజ్ 5A డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో అది ఫాలోవర్ అనేది యాక్చువల్గా రైజ్ పీరియడ్ అంటారు దీన్ని. సో ఎప్పుడైతే క్యామ్ 5A డిగ్రీస్ రొటేట్ అవుతుందో దాన్ని రైజ్ పీరియడ్ అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫాలోవర్ ఉంది కదా ఇక్కడ మనకి బ్లూ కలర్డ్ ఫాలోవర్, ఇది సపోజ్ 0 పొజిషన్ అనుకోండి, మినిమం పొజిషన్. అది అక్కడ నుంచి మూవ్ అయ్యి హెచ్ అనే మ్యాక్సిమం పొజిషన్కి అది రీచ్ అవుతుంది. సో 0 టు హెచ్ మనకి ఫాలోవర్ అనేది మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ 12 పీరియడ్స్ అంటారు. 12 పీరియడ్స్ అంటే ఫాలోవర్ కదలకుండా అక్కడే ఒక స్టేషనరీగా ఉంటుంది. ఫాలోవర్ విల్ బి డెల్టాతో డినోట్ చేస్తారు. ఫాలోవర్ విల్ బి స్టేషనరీ. సో కదలకుండా అది అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫాలోవర్ రైజ్ అవుతుంది, అలాగే నెక్స్ట్ సమ్ ఫాలోవర్ స్టేషనరీగా కొంచెం టైం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఫాలోవర్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే క్యామ్ 5D యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటారు దీన్ని. ఎప్పుడైతే క్యామ్ 5D డిగ్రీస్ దగ్గర ఎంటర్ అవుతుందో, సో 5D డిగ్రీస్ రొటేట్ అయ్యే టైంలో ఫాలోవర్ విల్ ఫాలోవర్ ఏమవుతుందంటే it will come back to its original lowest position. So follower will come from h to 0 maximum పొజిషన్ నుంచి లోయెస్ట్ పొజిషన్కి డిసెంట్ పీరియడ్లో రిటర్న్ పీరియడ్లో అది మళ్ళీ వచ్చేస్తుంది. దీన్ని రిటర్న్ పీరియడ్ అంటారు. సో ఇలాగేంటంటే క్యామ్ యొక్క రొటేషన్ మీద బేస్ చేసుకుని సపోజ్ టీటా రొటేట్ అయింది. సో టీటా రొటేట్ అయితే సో ఫాలోవర్ అనేది ఎంత డిస్టెన్స్ అది అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో టీటా అనేది క్యామ్ ఇన్స్టాంటేనియస్ రొటేషన్. సపోజ్ క్యామ్ టీటా డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో అప్పుడు ఫాలోవర్ అనేది ఎంత పైకి మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. Instantaneous displacement of the follower, that is instantaneous displacement of the follower, and theta is the instantaneous rotation of the cam. సో దీన్ని ఈ ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్కి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాము. అదేంటంటే సో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఈజ్ గివెన్ బై h/2 minus h/2 cos బీటా. హెచ్ అంటే ఇక్కడ మనకి రైజ్ ఆఫ్ ద ఫాలోవర్ మ్యాక్సిమం
displacement of the follower. H is the maximum displacement of the follower. H is the maximum ఎంత డిస్ప్లేస్ అవుతుందో ఆ వాల్యూ అనేది హెచ్ ఫాలోవర్. సో అప్పుడు ఒక ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందంటే h/2 మైనస్ h/2 కాస్ బీటా. ఇక్కడ బీటా అనేది ఏ సర్కిల్ మీద ఉన్న యాంగిల్, హార్మోనిక్ సర్కిల్ మీద ఉన్న యాంగిల్ ఆన్ హార్మోనిక్ సర్కిల్. సో అప్పుడు టీటా డిగ్రీస్ ఇక్కడ ఒక రిలేషన్ ఉంది. సో బీటాకి అండ్ టీటాకి ఒక రిలేషన్ ఉంది. సో బీటా అంటే హార్మోనిక్ సర్కిల్ మీద ఉన్న యాంగిల్, టీటా అంటే మనకి క్యామ్ రొటేషన్ యాంగిల్. సో బీటా ఎందుకంటే మనం హార్మోనిక్ సర్కిల్ డ్రా చేసిన తర్వాతే మనం యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ కర్వ్ డ్రా చేస్తున్నాం. సో హార్మోనిక్ సర్కిల్ యాంగిల్కి యాంగిల్ ఆన్ హార్మోనిక్ సర్కిల్కి క్యామ్ రొటేషన్ యాంగిల్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ బేస్ చేసుకునే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎప్పుడైతే టీటా రొటేట్ అవుతుందో, క్యామ్ డిస్ప్లేస్ అవుతుందో, సో అప్పుడు హార్మోనిక్ సర్కిల్ మీద ఎంత యాంగిల్ అంటే బీటా. సో టీటా క్యామ్ రొటేట్ అయితే బీటా అనేది హార్మోనిక్ సర్కిల్ మీద రొటేట్ అవుతున్నట్టు. సో మనకి క్యామ్ మ్యాక్సిమం రైజ్ పీరియడ్లో కానీ సపోజ్ రిటర్న్ పీరియడ్లో కానీ సపోజ్ 5 degrees రొటేట్ అవుతుంది. హార్మోనిక్ సర్కిల్లో మ్యాక్సిమం యాంగిల్ ఎంత ఉంటుంది? హార్మోనిక్ సెమీ సర్కిల్ కదా మనం తీసుకుంటా, సెమీ సర్కిల్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉంటుంది? 5 degrees ఉంటుంది. సో పై 180 degrees ఆర్ 5 radians. సో మనము 5 అని అంటున్నామంటే ఇది మ్యాక్సిమం క్యామ్ డిస్ప్లేస్మెంట్, మ్యాక్సిమం క్యామ్ రొటేషన్ యాంగిల్, అది మ్యాక్సిమం క్యామ్ రొటేషన్ యాంగిల్. సో టీటా అంటే ఇన్స్టాంటేనియస్ క్యామ్ రొటేషన్ యాంగిల్, క్యామ్ రొటేషన్ యాంగిల్. సో వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ టీటా బై 5. ఇక్కడ బీటా అంటే హార్మోనిక్ సర్కిల్ మీద ఉన్న యాంగిల్, యాంగిల్ ఆన్ హార్మోనిక్ సర్కిల్ విచ్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ, అది ఇన్స్టాంటేనియస్ వాల్యూ. సో ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు పై టీటా బై 5. ఇక్కడ పై అంటే ఏంటంటే మ్యాక్సిమం హార్మోనిక్ సర్కిల్ మీద ఎంత యాంగిల్ ఉంటుంది? పై. అలాగే టీటా అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర క్యామ్ ఎంత రొటేట్ అవుతుంది, ఇన్స్టాంటేనియస్ క్యామ్ రొటేషన్ టీటా బై 5. సో 5 అంటే మనకి మ్యాక్సిమం క్యామ్ రొటేషన్ యాంగిల్, ఇది 5 అంటే మ్యాక్సిమం క్యామ్ రొటేషన్ యాంగిల్, టీటా అంటే ఇన్స్టాంటేనియస్ క్యామ్ రొటేషన్ యాంగిల్. సో ఇక్కడ చూడండి బీటా ఈజ్ ఈక్వల్ టు పై టీటా బై 5. సో సపోజ్ క్యామ్ అనేది 5 degrees రొటేట్ అవుతుంది. సో క్యామ్ 5 degrees రొటేట్ అయితే బీటా వాల్యూ ఎంత అవుతుంది చూడండి, పై ఇంటూ టీటా బై 5. టీటా ప్లేస్లో ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? బీటా పై, అంతే కదా. సో రిలేషన్, సో బీటా ఈజ్ ఈక్వల్ టు పై టీటా బై 5. ఎప్పుడైతే క్యామ్ టీటా 5 degrees రొటేట్ అవుతుందో హార్మోనిక్ సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ యాంగిల్ తీసుకోవాలి, ఎంత? పై. సో మనకి ఇక్కడ పై వచ్చింది. సో ఇది రిలేషన్, బీటా ఈజ్ ఈక్వల్ టు పై టీటా బై 5. సో మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు h/2 1 మైనస్ కాస్ బీటా. సో ఈ ఫామ్లో ఉంది కదా, ఇక్కడ బీటా ప్లేస్లో ఏం చేస్తామంటే ఈ పై టీటా బై 5ని రీప్లేస్ చేస్తాం. సో పై ఇంటూ టీటా బై 5. సో మళ్ళీ చెప్తున్నా, పై అంటే హార్మోనిక్ సర్కిల్ మీద ఉన్న మ్యాక్సిమం యాంగిల్, టీటా అంటే క్యామ్ యొక్క ఇన్స్టాంటేనియస్, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర క్యామ్ ఎంత రొటేట్ అవుతుంది. 5 అంటే ఫాలోవర్ కంప్లీట్ రైజ్ అవ్వడానికి సపోజ్ ఎంత యాంగిల్ రొటేట్ అవ్వాలి, అది 5 మ్యాక్సిమం క్యామ్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ద రైజ్ ఆర్ రిటర్న్. సో h/2 s is equal to h/2 into 1 minus cos theta into h/2 into 1 minus cos pi theta by 5. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫర్ బీటా మోర్ దాన్ 90 degrees దగ్గర కూడా వర్క్ చేస్తుంది. సో మనకి s is equal to h/2 1 minus cos pi theta by 5 కదా. సో మనకి యాక్చువల్గా ఫాలోవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ప్లేస్ అవుతుంది, 0 నుంచి h వరకు డిస్ప్లేస్ అవుతుంది. సో ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి సపోజ్ h/2 అనుకోండి, హాఫ్ ఆఫ్ ద ఫాలోవర్ రైజ్. సో ఇప్పుడు మనకి బీటా వాల్యూ అనేది 90 degrees కన్నా ఎక్కువ ఉన్నా సరే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ
ఎప్పుడైతే బీటా వాల్యూ గ్రేటర్ దాన్ 90 అవుతుందో, సో అప్పుడు బీటా వాల్యూ గ్రేటర్ దాన్ 90 అవుతుందో కాస్ బీటా అనేది ఏమవుతుంది, కాస్ బీటా ఈజ్ నెగటివ్. సో కాస్ బీటా వాల్యూ నెగిటివ్ వచ్చిందంటే ఇది కాస్ పై టీటా బై ఫైవ్ కదా కాస్ బీటా అంటే. సో అంటే ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ముందర ఆల్రెడీ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఎంత అవుతుంది, ప్లస్ వస్తుంది. సో హెచ్ బై టూ ఇంటూ వన్ ప్లస్ సంథింగ్ ఎంతో కొంత వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్ కాస్ బీటా ఆర్ కాస్ ఫైవ్ టీటా బై పై becomes negative, so that s is again positive and more than h by 2. సో బీటా వాల్యూ అనేది 90 డిగ్రీస్ అయినప్పటికీ కూడా మనకి ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, s is equal to h by 2 1 minus cos pi theta by 5. సో మనకి యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్యామ్ తెలుసు. యాంగులర్ వెలాసిటీ అంటే ఏమవుతుంది, యాంగులర్ వెలాసిటీ ఇస్ డినోట్ విత్ ఒమేగా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టీటా బై టీ. సో టీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, టీ అంటే టైమ్. సో అక్కడ నుంచి టీటా ఏం రాయొచ్చు, టీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ 1 మైనస్ కాస్ పై టీటా బై 5. ఇక టీటా ప్లేస్లో ఏం చేస్తామంటే మనం ఒమేగా టీ అనేది రీప్లేస్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, హెచ్ బై టూ 1 మైనస్ కాస్ పై ఇంటూ టీటా ప్లేస్లో ఒమేగా టీ రీప్లేస్ అయింది, ఒమేగా టీ ఇంటూ 5. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ ఇంటూ 1 మైనస్ కాస్ బీటా. బీటా అంటే పై టీటా బై 5. సో టీటాని మనం ఎలా రాసాం, ఒమేగా టీ కింద రాసాం. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో నెక్స్ట్ ఏంటంటే సో మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్లో ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్లో తెలిసింది కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ ఇంటూ 1 మైనస్ కాస్ పై టీటా బై 5. అది యూస్ చేసుకుని టీటా సపోజ్ క్యామ్ టీటా 0 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సపోజ్ క్యామ్ రొటేట్స్ అన్ యాంగిల్ 0 డిగ్రీస్. అప్పుడు డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ ఇంటూ 1 మైనస్ కాస్ పై టీటా బై 5. టీటా ప్లేస్లో ఇక్కడ ఏం రీప్లేస్ చేసాం, 0, పై ఇంటూ 0 బై 5. సో హెచ్ బై టూ కాస్ 0 అంటే ఎంత అవుతుంది, 1. సో 1 మైనస్ 1 0. అంటే ఎప్పుడైతే క్యామ్ ఇంకేం రొటేట్ అవ్వట్లేదు అంటే మనకి డిస్ప్లేస్ అవ్వదు ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో 0 కరెక్ట్గానే వచ్చింది. సో ఎప్పుడైతే టీటా 5/4, ఎప్పుడైతే క్యామ్ సపోజ్ 5/4 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ 1 మైనస్ కాస్ పై ఇంటూ 5/4 డివైడెడ్ బై 5. సో అక్కడ మనకి ఎంత వస్తుందంటే 0.293 హెచ్ వచ్చింది. క్యామ్ 5/4 డిగ్రీస్ రొటేట్ అయ్యేసరికి ఫాలోవర్ ఎంత డిస్ప్లేస్ అవుతుందంటే 0.293 హెచ్. సిమిలర్గా క్యామ్ సపోజ్ 5/2 రొటేట్ అవుతుంది. సో క్యామ్ 5/2 రొటేట్ అయ్యేసరికి డిస్ప్లేస్మెంట్ ఎంతో చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ హెచ్ బై టూ 1 మైనస్ టీటా ప్లేస్లో 5/2 రీప్లేస్ చేయండి. అప్పుడు ఎంత వాల్యూ వచ్చిందంటే హెచ్ బై టూ. అంతే కదా, క్యామ్ ఎప్పుడైతే 5/2 డిగ్రీస్ రొటేట్ అవుతుందో ఫాలోవర్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది, హాఫ్ అవుతుంది. అంతే కదా. సో 0 దగ్గర 0 డిస్ప్లేస్మెంట్, 5/4 దగ్గర 0.293 హెచ్. సో అలాగే 5/2 దగ్గర ఎంత అవుతుంది, హెచ్ బై టూ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే క్యామ్ 3/5/4 రొటేట్ అవుతుందో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫాలోవర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్ అవుతుందంటే ఎట్ టీటా ఈజ్ 3/5/4. ఎస్ వాల్యూ ఎంత వచ్చిందంటే టీటా ప్లేస్లో 3/5/4 రీప్లేస్ చేయండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఎంత వస్తుందంటే 0.707 ఇంటూ హెచ్ వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే క్యామ్ 5 డిగ్రీస్ రొటేట్ అవుతుందో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఎంత వస్తుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ 1 మైనస్ కాస్ పై 5/5. సో 5 క్యాన్సిల్ అయిపోతే సో మనకి కాస్ పై ఉంటుంది. కాస్ పై అంటే వాల్యూ ఎంత, కాస్ పై ఈజ్ నథింగ్ బట్ -1. సో మైనస్ ఇంటూ -1 +1 అవుతుంది. సో హెచ్ బై టూ 1 + 1 అంటే 2 వస్తుంది. సో ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ హెచ్ వచ్చింది. అంతే కదా. ఎప్పుడైతే క్యామ్ 5 డిగ్రీస్ రొటేట్ అవుతుందో అది మ్యాక్సిమం క్యామ్ డిస్ప్లేస్మెంట్, అది క్యామ్ రొటేషన్ యాంగిల్.
అప్పుడు ఫాలోవర్ ఎంత రైజ్ అవుతుంది? హెచ్ రైజ్ అవుతుంది. సో అదే కదా మనకి ఫార్ములా కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి 5 వాల్యూస్ దగ్గర మనం ఏం చేసామంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ కనుక్కున్నాము. సో డిస్ప్లేస్మెంట్ కర్వ్ డ్రా చేస్తేనే అక్కడ నుంచి మనం క్యామ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తాం. మనకి క్యామ్ ఎలా ఫాలోవర్ ఎలా మూవ్ అవ్వాలి మనకు తెలియాలి. సో దాన్ని బేస్ చేసుకుని క్యామ్ ప్రొఫైల్ని మనం డిజైన్ చేస్తాం. సో 5 వాల్యూస్ దగ్గర 0 దగ్గర ఎంత ఉంది? 0. 5/4 దగ్గర 0.293 హెచ్ 0.293 హెచ్ 5/2 దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి h/2. అలాగే 5/4 దగ్గర 5/4 దగ్గర 0.707 హెచ్ 0.707 హెచ్. ఎట్ 5 దగ్గర మనకి ఎప్పుడైతే క్యామ్ 5 degrees రొటేట్ అవుతుందో ఫాలోవర్ హెచ్ పొజిషన్కి రీచ్ అవుతుంది. హెచ్ ఇస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ వచ్చిన అన్ని పాయింట్స్ని మనం డ్రా చేస్తే జాయిన్ చేస్తూ డ్రా చేస్తే మనకి ఒక కర్వ్ వస్తుంది. అది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కర్వ్. ఈ 5 పాయింట్స్ని మనం జాయిన్ చేసేలాగా ఒక కర్వ్ డ్రా చేస్తాము. సో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ ద ఫాలోవర్ అంటాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం అంటే క్యామ్ రొటేషన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాము. సో టీటా, క్యామ్ రొటేషన్ టీటా ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఎప్పుడైతే 0 degrees దగ్గర మనకి ఎటువంటి ఫాలోవర్కి మోషన్ ఉండదు. సో డిస్ప్లేస్మెంట్ 0. అలాగే ఎప్పుడైతే 5 degrees రొటేట్ అవుతుందో అక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్ అయ్యింది హెచ్. సో ఇన్ బిట్వీన్ వాల్యూస్ 3 వాల్యూస్ తీసుకున్నాం. సో జాయిన్ చేస్తే ఇలాంటి ఒక కర్వ్ వస్తుంది. ఈ కర్వ్ జనరేట్ చేయడానికి నేను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ డిస్కస్ చేస్తాం. హార్మోనిక్ సర్కిల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ నుంచి చూస్తే సరిపోతుంది. అది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో డిస్ప్లేస్మెంట్ అయితే నెక్స్ట్ వెలాసిటీ కదా. వెలాసిటీ డిస్కస్ చేద్దాము.
ఓకే. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. S ఈజ్ ఈక్వల్ టు h/2 1 మైనస్ కాస్ బీటా. ఆ బీటా అంటే పై టీటా బై 5. పై టీటా బై 5 అంటే టీటా ప్లేస్లో ఒమేగా టీ రీప్లేస్ చేసాం. సో దట్ విల్ బి యువర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్, so we need to differentiate the displacement function. So velocity of the follower is v is equal to ds by dt. So s is the displacement of the follower, h/2 1 minus cos pi omega t by 5. So then differentiate cheyali. So we have two terms, d by dt h/2 d by dt h/2. So this value will become 0 ఎందుకంటే h/2 అనేది కాన్స్టెంట్. యాజ్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, దర్ ఇస్ నో టైమ్ టర్మ్ ఈస్ హియర్. సో దిస్ డిఫరెన్షియేషన్ విల్ గోస్ టు 0 అండ్ మైనస్ d by dt h/2 కాస్ పై ఒమేగా t by 5. సో కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, d by dt కాస్ థీటా ఈజ్, సో d by d theta cos theta అంటే మైనస్ సైన్ థీటా వస్తుంది. సో అందుకు మైనస్, సో మైనస్ d by dt కాస్ పై ఒమేగా టీ బై 5 అంటే మైనస్ సైన్ పై ఒమేగా టీ బై 5 వస్తుంది. సో మైనస్ సైన్ పై ఒమేగా టీ బై 5, ఈ లోపల దాన్ని కూడా మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో d by dt పై ఒమేగా టీ బై 5 ఇది ఇంకోసారి చేయాలి. సో అప్పుడు మనకి పై ఒమేగా 5 వస్తుంది. ఇలాగేంటంటే వెలాసిటీ వాల్యూ అనేది వస్తుంది. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ h/2 ఇంటూ పై ఒమేగా 5 బై 5 ఇంటూ మైనస్ సైన్ పై ఒమేగా టీ బై 5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో h/2 ఇంటూ h/2 ఇంటూ పై ఒమేగా 5 ఇంటూ సైన్ పై ఒమేగా టీ బై 5. సో ఒమేగా టీని మనం ఎలా రాయొచ్చు, టీటా కింద రాసుకోవచ్చు కదా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రాసాము రిలేషన్. సో వి ఈజ్ ఈక్వల్ h/2 పై ఒమేగా బై 5 ఇంటూ సైన్ పై టీటా బై 5. ఓకే. సో మనకి ఈ ఫామ్లో ఉంది కదా, h/2 వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ ఈజ్ ఈక్వల్ h/2 ఇంటూ పై ఒమేగా బై 5 ఇంటూ సైన్ పై టీటా బై 5. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ కూడా ఏం చేస్తామంటే టీటా 0 డిగ్రీస్ అన్నప్పుడు వెలాసిటీ వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కుంటాం. అలాగే అట్ టీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ 5/2 అన్నప్పుడు వెలాసిటీ వాల్యూ కనుక్కుంటాం. అలాగే అట్ టీటా ఈక్వల్ టు 5 అయినప్పుడు వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ కనుక్కుంటాం. ఈ ఫార్ములా నుంచి. సో ఎట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 వెలాసిటీ వాల్యూ ఈజ్ సైన్ 0 అవుతుంది. ఎందుకంటే సైన్ పై టీటా బై 5 కదా. సో సైన్ 0 ఎంత 0. అలాగే అట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/2. సో టీటా ప్లేస్లో 5/2 రీప్లేస్ చేయండి. సో మనకి సైన్ π/2 వస్తుంది. సైన్ π/2 అంటే ఎంత, 1. సో మనకి ఇది మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ అవుతుంది. దిస్ విల్ బి యువర్ మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్. ఎందుకంటే సిన్స్ సైన్ ఫంక్షన్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ దిస్ కేస్, ఎందుకంటే సైన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత, +1 కదా. సో మనకి అట్ టీటా 5/2 దగ్గర మనకి సైన్ ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే మ్యాక్సిమం సైన్ π/2 అవుతుంది, 1 వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా సైన్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. సో ఎక్కడైతే టీటా 5/2 అవుతుందో అప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ ఈజ్ మ్యాక్సిమం. సో వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ ఈజ్ మ్యాక్సిమం అండ్ దట్ వాల్యూ ఈజ్ h/2 ఇంటూ పై ఒమేగా బై 5. ఓకే, మనం ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తున్నాము. సో cam displacement is on x-axis and velocity of the follower is on y-axis. సో దిస్ ఈజ్ అవర్ క్యామ్ డిస్ప్లేస్మెంట్. అంటే క్యామ్ ఎంత రొటేట్ అవుతుంది యాంగిల్, అది x-axis. అలాగే క్యామ్ ఒక పర్టికులర్ రొటేషన్ తిరిగేసరికి వెలాసిటీ ఎంత ఉంటుంది ఫాలోవర్కి, వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్. సో మనకి 0 డిగ్రీస్ దగ్గర 0 వచ్చింది వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్, ఎందుకంటే ఇంకా మూవ్ అవ్వట్లేదు అది. నెక్స్ట్ 5/2 దగ్గర మ్యాక్సిమం వచ్చింది, వి మ్యాక్స్. ఓకేనా, వి మ్యాక్స్. ఈ మ్యాక్స్ వాల్యూ ఎంత అంటే h/2 పై ఒమేగా బై 5. h/2 పై ఒమేగా బై 5.
సో నెక్స్ట్ మళ్ళీ 5 డిగ్రీస్ దగ్గర ఎంత వచ్చింది? 5 డిగ్రీస్ దగ్గర మళ్ళీ ఒక దగ్గర ఆగిపోతుంది కదా వెళ్ళి. మళ్ళీ అక్కడ 0 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది. సో ఇలాగేంటంటే వెలాసిటీ కర్వ్ డయాగ్రామ్ డ్రా చేసాం. సో సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఫాలోవర్ యొక్క వెలాసిటీ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు క్యాంప్ డిస్ప్లేస్మెంట్ డ్రా చేసాం. సో ఇప్పుడు వెలాసిటీ వాల్యూస్ అయిపోయినాయి. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో యాక్సిలరేషన్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో యాక్సిలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయాలి dv/dt. సో వెలాసిటీ ఆల్రెడీ ఫంక్షన్ వచ్చింది h/2 π ω/5 sin π ωt/5. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేస్తే సైన్కి డిఫరెన్షియేట్ ఏమవుతుంది? కాస్ వస్తుంది. మళ్ళీ దీన్ని లోపల ఉన్నదాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ π ω/5 వస్తుంది. సో h/2 π ω/5 ఆల్రెడీ ఉన్నది, దాంతోపాటు ఇంకొక π ω/5 వస్తుంది. ఎందుకంటే ఈ లోపల ఉన్న ఈ ఫంక్షన్ని కూడా ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు π ω/5 వస్తుంది. సైన్కి డిఫరెన్షియేషన్ కాస్. సో ఇలాగ మనకి యాక్సిలరేషన్ అనేది ఈ ఫంక్షన్ వస్తుంది. h/2 acceleration of the follower is h/2 into pi omega by 5 square into cos pi theta by 5. This is the acceleration of the follower. సో సిమిలర్గా మనం వెలాసిటీ ఎలాగైతే డ్రా చేసామో కర్వ్, అలాగే యాక్సిలరేషన్ కర్వ్ కూడా డ్రా చేయాలి. సపోజ్ అంటే క్యామ్ సపోజ్ ఇంకా ఏమి రొటేట్ అవ్వట్లేదు, థీటా 0 డిగ్రీస్. అప్పుడు ఇప్పుడు చూడండి వాల్యూ ఎంత ఉంటుంది? థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది? కాస్ 0 వస్తుంది కదా ఇక్కడ. కాస్ 0 అంటే 1. సో అంటే కాస్ వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? ఎప్పుడైతే కాస్ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం అండ్ దట్ వాల్యూ ఈజ్ 1 ఓన్లీ కదా. సో ఈ వాల్యూ 1 అయితే ఈ యాక్సలరేషన్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఈ వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది? ఈ థీటా అనేది 0 డిగ్రీస్ అవ్వాలి. సో 0 డిగ్రీస్ అయితే మ్యాక్సిమం యాక్సలరేషన్ ఉంటుంది. ఆ వాల్యూ ఎంత అంటే h/2 into pi ω/5 square. దట్ ఈస్ ద మ్యాక్సిమం యాక్సలరేషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో సిమిలర్గా అట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/2. సో 5/2 దగ్గర మనకి 5/2 దగ్గర మనకి యాక్సిలరేషన్ కనుక్కోండి. థీటా ప్లేస్లో 5/2 రీప్లేస్ చేయండి. సో 5 క్యాన్సిల్ అయితే ఇంకా π/2 వస్తుంది. కాస్ π/2 అంటే ఎంత? 0. సో అప్పుడు అట్ థీటా 5/2 దగ్గర యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫాలోవర్ ఈస్ 0. సిమిలర్గా అట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5. సో థీటా 5 డిగ్రీస్ దగ్గర యాక్సిలరేషన్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎంత వస్తుంది అంటే కాస్ 5/5 అంటే ఎంత అవుతుంది? కాస్ π వస్తుంది. కాస్ π అంటే -1. సో ఇది నెగిటివ్ వస్తుంది. సో -h/2 π ω/5 స్క్వేర్. ఇదేంటి? రిటార్డేషన్. ఇదేమో యాక్సిలరేషన్, ఇదేమో రిటార్డేషన్. రెండు మ్యాక్సిమం వాల్యూసే. సో ఇప్పుడు అట్ థీటా 0 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉంది. పాజిటివ్ యాక్సిలరేషన్, అది మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉంది. సో అలాగే అట్ థీటా 5/2 దగ్గర 0 అవుతుంది యాక్సిలరేషన్. అలాగే అట్ 5 దగ్గర మనకి రిటార్డేషన్, నెగిటివ్ యాక్సిలరేషన్. సో ఈ రకంగా ఏంటంటే మనం యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫాలోవర్ యాక్సిలరేషన్ కర్వ్ కూడా డ్రా చేస్తాం. క్యామ్ యాంగిల్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద, యాక్సిలరేషన్ వాల్యూ ఆఫ్ ద ఫాలోవర్ అనేది వై యాక్సిస్ మీద. సో అట్ థీటా 0 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉంది. దాని వాల్యూ ఎంతంటే h/2 π ω/5 స్క్వేర్. ఇది ఒకటి. నెక్స్ట్ 5/2 దగ్గర 0 యాక్సిలరేషన్ ఉంది. అలాగే థీటా ఈక్వల్ టు 5 దగ్గర నెగిటివ్ రిటార్డేషన్ ఉంది, -h/2 π ω/5 స్క్వేర్. సో అది యాక్సిలరేషన్ కర్వ్. సో ఇక్కడ చూడండి, మీకు ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్యాంప్ డిస్ప్లేస్మెంట్ ఓన్లీ. సో ఎప్పుడైతే థీటా ఇంకా రొటేట్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ ఏంటి? మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉంది. అలాగే ఎప్పుడైతే 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 ఫాలోవర్ స్టాప్ అవుతుందో అక్కడ కూడా మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఏమొస్తుంది, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఓకే, యాక్సిలరేషన్ వచ్చింది. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ h/2 π ω/5 స్క్వేర్ కాస్ π ωt/5. h/2 ఇంటూ π ω/5 స్క్వేర్ కాస్ π θ/5. సో మనం ఏంటి ఈ యాక్సిలరేషన్ ఏం చేస్తామంటే ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తాం, దాన్ని జర్క్ అంటాం. జర్క్ ఈజ్ గివెన్ బై డెరివేటింగ్ ద యాక్సిలరేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో విత్ రెస్పెక్ట్ టు టైం మనం
యాక్సలరేషన్ని డెరివేటివ్ చేయాలి. సో అబోవ్ ఎక్స్ప్రెషన్ని మనం డెరివేటివ్ చేస్తే మనకి dA/dt సో -h/2 π ω/5 క్యూబ్ sin π ωt/5 వస్తుంది జెర్క్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఇప్పుడు ఒకవేళ మనం ఫాలోవర్ యొక్క డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్, జర్క్ మొత్తం 4 డయాగ్రామ్స్ ఒకే గ్రాఫ్లో డ్రా చేస్తే అవి ఎలా ఉంటాయంటే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ గ్రాఫ్స్ ఆఫ్ ద ఫాలోవర్ విచ్ ఈస్ హ్యావింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అంటారు. యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఫాలోవర్ పైకి మూవ్ అవుతుందో రైజ్ పీరియడ్లో మనకి క్యామ్ ఎంత యాంగిల్ అయితే రొటేట్ అవుతుందో 20 degrees నుంచి 120 degrees క్యామ్ రొటేట్ అయితే యాక్చువల్గా అది ఏమవుతుంది, ఫాలోవర్ రైజ్ అవుతుంది. ఎప్పుడైతే క్యామ్ 20 degrees నుంచి రొటేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి 160 degrees వరకు రొటేట్ అవుతుందో క్యామ్, అప్పుడు ఫాలోవర్ పైకి వెళ్తుంది, హెచ్ డిస్ప్లేస్ అవుతుంది అపోజిట్ డైరెక్షన్లో. సిమిలర్గా 5D అంటున్నారు, యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటున్నారు. ఎప్పుడైతే ఫాలోవర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో, సో ఎప్పుడైతే క్యామ్ 200 degrees నుంచి 340 degrees రొటేట్ అవుతుందో, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫాలోవర్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో మనకి కొన్ని యాంగిల్స్ ఇవ్వలేదు, 0 నుంచి 20 degrees. సో 0 నుంచి 20 degrees అది 12 పీరియడ్, అంటే ఫాలోవర్ ఇంకేం మూవ్ అవ్వదు, ఒకే దగ్గర ఉండిపోతుంది అది. అలాగే 160 నుంచి 200 degrees, సో 160 నుంచి 200 degrees, అలాగే 340 degrees నుంచి 360 degrees. ఇవన్నీ కూడా ఏంటంటే 12 పీరియడ్స్. 12 పీరియడ్స్లో ఫాలోవర్ ఏం డిస్ప్లేస్ అవ్వదు, ఒకే లొకేషన్ దగ్గర, ఒకే పొజిషన్ దగ్గర స్టేషనరీగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇందాక డ్రా చేసింది, మనం ఈ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 నుంచి 360 degrees ఉంది కదా, క్యామ్ రొటేషన్ 0 నుంచి 360 degrees డ్రా చేస్తున్నాం ఎక్స్ యాక్సిస్ మీద క్యామ్ యాంగిల్. సో ఫస్ట్ 0 నుంచి 20 degrees ఏంటి, 12 పీరియడ్ అని చెప్పాం. 12 పీరియడ్లో మనకి ఫాలోవర్కి ఏమైనా డిస్ప్లేస్మెంట్ ఉంటుందా, జీరో డిస్ప్లేస్మెంట్. అందుకే ఇలా ఒక హారిజాంటల్ లైన్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 20 degrees నుంచి 160 degrees ఏమని చెప్పారు, యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అన్నారు. సో 5A యాంగిల్ ఆఫ్ ఎసెంట్ అంటున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ 160 degrees నుంచి 200 degrees ఏంటి, ఇది మళ్ళీ 12. సో ఫాలోవర్ అక్కడే ఉంటుంది, అందుకే ఇక్కడ కాన్స్టెంట్ లైన్ ఉంది ఫాలోవర్కి. సో ఇనీషియల్గా సంథింగ్ 20 degrees దగ్గర రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది, అది రైజ్ అవుతూ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రైజ్ అవుతూ మనకి హెచ్ దగ్గర వరకు వచ్చింది. నెక్స్ట్ ఏమైంది, 160 degrees నుంచి 200 degrees వరకు, అది 12 పీరియడ్. 12 పీరియడ్లో ఫాలోవర్ ఏం మూవ్ అవ్వదు కదా. సో అది ఎక్కడ ఉంటుందంటే హెచ్ అనే లొకేషన్ దగ్గర ఉంటుంది. ఫాలోవర్ పైకి వెళ్ళి హెచ్ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతుంది, అక్కడ కొంచెం టైం ఆగుతుంది, అది 12 పీరియడ్. 12 పీరియడ్లో కాన్స్టెంట్గా అక్కడే ఉంటుంది ఫాలోవర్. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, 200 నుంచి 340 degrees అది ఏంటి, రిటర్న్ పీరియడ్, దాన్ని యాంగిల్ ఆఫ్ 12 అన్నారు. సో 5D ఈజ్ ద యాంగిల్ ఆఫ్ 12. ఎప్పుడైతే క్యామ్ 200 degrees దగ్గర రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఫాలోవర్ ఏమవుతుందంటే కిందకు వచ్చేస్తుంది, హెచ్ నుంచి కిందకు వస్తుంది, దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతూ 0 దగ్గరికి పడిపోతుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఎప్పుడైతే 340 degrees దగ్గర మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి, 0 లోయెస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. మళ్ళీ 340 నుంచి 360 degrees ఏంటి, 12 పీరియడ్. ఇది మళ్ళీ దిస్ ఈజ్ 12 పీరియడ్. అంటే ఫాలోవర్ ఏం మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది, అందుకే కదలకుండా అక్కడే ఉంది. ఓకే, ఎందుకంటే ఇది వై యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద క్యామ్ యాంగిల్. సిమిలర్గా వెలాసిటీ ఆల్రెడీ మనం డ్రా చేసాం. సో అసలు ఫస్ట్ 0 to 20 degrees మధ్యలో ఏంటి, మనకి ఏమి ఫాలోవర్ డిస్ప్లేస్ అవ్వట్లేదు కదా, అందుకే వెలాసిటీ ఏమి ఉండదు ఇక్కడ, 0. సో నెక్స్ట్ మళ్ళీ 20 degrees నుంచి 160 degrees ఏమవుతుంది, ఫాలోవర్ రైజ్ అవుతుంది. రైజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం వెలాసిటీ కర్వ్ ఆల్రెడీ డ్రా చేస్తాం, ఇలా ఉంది కదా ఆల్రెడీ. ఓకేనా, నెక్స్ట్ 12 పీరియడ్లో కదలకుండా ఉంటుంది, వెలాసిటీ 0. మళ్ళీ రిటర్న్ పీరియడ్లో అది నెగిటివ్ యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మళ్ళీ వెలాసిటీ. ఎలాగంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు క్యామ్ యాంగిల్ ఉంటుంది.
సో మళ్ళీ యాక్సిలరేషన్ కూడా ఆల్రెడీ మనం డ్రా చేసాం. సో బిగినింగ్ ఎటు ఏమైనా వెలాసిటీ ఉందా ఫాలోవర్కి? ఏం లేదు. సో అందుకే యాక్సిలరేషన్ కూడా ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, సడన్గా ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఇలా ఉన్న వెలాసిటీ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతుంది ఇలాగ. సో ఈ చేంజ్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ యాక్సిలరేషన్ ఉంది. ఓకే, మళ్ళీ ఏమవుతుంది, యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతూ అవుతూ మళ్ళీ కిందకు తక్కువగా వస్తుంది. మళ్ళీ డ్వెల్ పీరియడ్లో జీరో యాక్సిలరేషన్, మళ్ళీ రిటర్న్ పీరియడ్లో యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డ్వెల్ పీరియడ్లో మళ్ళీ జీరోకి వస్తుంది. ఇది యాక్సిలరేషన్ కర్వ్. సిమిలర్గా జర్క్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సిలరేషన్. సో జర్క్ ఇక్కడ చూడండి 0 నుంచి 20 degrees మధ్యలో సమ్ జీరో వాల్యూ ఉంది యాక్సిలరేషన్. సడన్గా ఏమవుతుంది, ఇంత వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. యాక్సిలరేషన్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, h/2 πω/5² అంతే కదా. ఇది మ్యాక్సిమం యాక్సిలరేషన్. సడన్గా 0 నుంచి ఇంత మ్యాక్సిమం యాక్సిలరేషన్కి ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే జర్క్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద బిగినింగ్స్. సో బిగినింగ్ స్టేజ్లో జర్క్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇలా జర్క్ ఇనీషియల్గా సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది, అలాగే సడన్గా డిక్రీజ్ అయిపోతుంది, అలాగే మళ్ళీ సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది, మళ్ళీ డిక్రీజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో 0 ఉంది, ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమంకి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమం ఉంది, మళ్ళీ ఇక్కడ 0కి వచ్చేసింది. ఇలా సడన్గా ఏమవుతుంది, యాక్సిలరేషన్స్ అనేవి ఫాలోవర్కి డ్రాప్ అయిపోతుంది. అలా యాక్సిలరేషన్ సడన్గా చేంజ్ అయిపోతున్నాయి అంటే జర్క్స్ అనేవి పెరిగిపోతాయి. జర్క్స్ పెరగడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మెకానిజం అనేది వైబ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ద plots that there is an abrupt change of acceleration from 0 to maximum at the beginning of the follower motion and also from maximum to 0. సో ఒకసారి 0 నుంచి మ్యాక్సిమం అయిపోతుంది, నెక్స్ట్ మ్యాక్సిమం నుంచి 0 పడిపోతుంది. ఓకేనా. సిమిలర్లీ అబ్రప్షన్ వుడ్ ఆల్సో బి దేర్ అట్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద రిటర్న్ మోషన్. సో ఈ సడన్గా యాక్సిలరేషన్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యి డ్రాప్ అవడం వల్ల, ఇంక్రీజ్ అవ్వడం డ్రాప్ అవడం, వీటి వల్ల ఏమవుతుందంటే దీస్ అబ్రప్ట్ చేంజెస్ రిజల్ట్ ఇన్ ఇన్ఫైనైట్ జర్క్, వైబ్రేషన్ అండ్ నాయిస్. సో ఈ సడన్గా యాక్సిలరేషన్ వాల్యూస్ చేంజ్ అవ్వడం వల్ల ఇన్ఫైనైట్ జర్క్స్ వస్తాయి, అలాగే ఇన్ఫైనైట్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అలాగే నాయిస్ వస్తుంది. సో అందుకోసం ఏంటంటే ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి అడాప్టెడ్ ఓన్లీ ఫర్ లో అండ్ మోడరేట్ క్యామ్ స్పీడ్స్. లో అండ్ మోడరేట్ క్యామ్ స్పీడ్స్కి మాత్రమే మనం యూజ్ చేయాలి. లేదంటే ఇన్ఫైనైట్ జర్క్స్, అలాగే వైబ్రేషన్స్ బాగా ఎక్కువ రావడం, అలాగే నాయిస్ రావడం కానీ జరుగుతుంది. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ అడాప్టెడ్ ఓన్లీ ఫర్ లో అండ్ మోడరేట్ క్యామ్ స్పీడ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో మనం యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ మనకి యాక్చువల్ డిఫరెన్షియేషన్ బేస్ చేసుకునే మొత్తం ఉంది. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ చూసాం, అక్కడ టీటా వాల్యూస్ వేరీ చేసి డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ కనుక్కున్నాం. దాని తర్వాత టీటాకి ఎస్కి గ్రాఫ్ గీసాం. నెక్స్ట్ ఏం చేసాము, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ ఏం చేసాము, డిఫరెన్షియేట్ చేసాం. దాన్ని మళ్ళీ టీటాకి విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీకి ఒక గ్రాఫ్ డ్రా చేసాం. మళ్ళీ ఏం చేసాము, టైంకి యాక్సిలరేషన్కి సమ్ గ్రాఫ్ డ్రా చేసాం. దాని తర్వాత ఒక పర్టికులర్ ప్రాబ్లంకి మనం వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, యాక్సిలరేషన్, జర్క్స్ ఎలా ఉంటాయి చూసాము. సో జర్క్స్ అనేవి యాక్చువల్గా ఇన్ఫైనైట్ జర్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తక్కువ స్పీడ్ అలాగే మోడరేట్ స్పీడ్స్ ఉన్న కేసెస్లో మాత్రమే సింపుల్ హార్మోనిక్ మోషన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. Okay, this is all about this class. We will discuss remaining things in the next class.